1984 నవంబర్ 3 రోజుల క్రితం హత్యకు గురైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఈ రోజు అంటే 1984 నవంబర్ 3న దహన సంస్కారం చేశారు. హత్యకు గురైన ఇందిరాగాంధీ మృతదేహాన్ని 3 రోజుల పాటు అంతిమ సంస్కారం చేయకుండా ఆపడం అప్పుడప్పుడే దేశంలోని అన్ని ప్రాంతాలకు దూరదర్శన్ ప్రసారాలు అందుబాటులోకి రావడం, దూరదర్శన్లో పూర్తిగా సంతాప దినాలు ప్రకటించి ఇందిరాగాంధీ మృతదేహాన్ని అంతిమ సంస్కారం చేసే వరకు 3 రోజుల పాటు దూరదర్శన్లోనే చూపిస్తూ ఉండటంతో ప్రజలలో అపరిమితమైన సానుభూతి పవనాలు వీచాయి. తర్వాత నెలలో జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 49% ఓట్లతో 414 స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఇంత అద్భుత విజయం సాధించినప్పటికీ తర్వాత జరిగిన 1989 ఎన్నికలలో గట్టి ప్రతిపక్షం లేకపోయినప్పటికీ సానుభూతి పవనాలు లేకపోయేసరికి రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 39% ఓట్లతో 197 సీట్లు మాత్రమే గెలిచి అధికారాన్ని కోల్పోయింది. భారత్ మాతాకి జై.